అడ్డగుణకార పద్ధతి. ఫ్రెండ్స్, మనం గత పాఠాల్లో రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత సాధనకు సంబంధించి ప్రతిక్షేపణ పద్ధతి మరియు చరరాశిని తొలగించు పద్ధతులను గురించి నేర్చుకున్నాం. ఈ పాఠ్యాంశంలో రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జతను సాధించడానికి మరొక పద్ధతిని నేర్చుకుందాం. ఈ పద్ధతిని అడ్డగుణకార పద్ధతి అంటారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆనంద్ సుందర్పూర్ నుంచి 2 టికెట్లు మాల్గంజ్కు మరియు 3 టికెట్లు వసంత్ గంజ్కు తీసుకున్నాడు. మొత్తం ఖరీదు 46 రూపాయలు. రజత్ 3 టికెట్లు మాల్గంజ్కు మరియు 5 టికెట్లు వసంత్ గంజ్కు తీసుకున్నాడు. మొత్తం ఖరీదు 74 రూపాయలు. ఇప్పుడు మనం మాల్గంజ్కు వెళ్ళాలంటే ఒక టికెట్కి, వసంత్ గంజ్కి వెళ్ళాలంటే ఒక టికెట్కి బస్సు ఛార్జీ ఎంత అవుతుందో కనుక్కోగలమా? మాల్గంజ్కు ఛార్జీ X రూపాయలు, వసంత్ గంజ్కు Y రూపాయలు అనుకుందాం. అప్పుడు మాల్గంజ్కు 2 టికెట్లు అంటే 2X ప్లస్ 3 టికెట్లు వసంత్ గంజ్కు అంటే 3Y = 46. ఇది ఆనంద్ టికెట్లను సూచిస్తుంది. అదేవిధంగా 3X ప్లస్ 5Y = 74. ఇది రజత్ చెల్లించిన మొత్తం. మనం ఇంతకుముందు ప్రతిక్షేపణ మరియు చరరాశి తొలగించు పద్ధతుల్లో ఒక రాశి విలువను కనుక్కుని దానిని ఉపయోగించి మరొక రాశి విలువను కనుగొనడం నేర్చుకున్నాం. అయితే రెండు రాశుల విలువలు ఒకేసారి ప్రత్యక్షంగా కనుక్కునే ఒక పద్ధతి ఉంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. మొదటగా సూత్రాన్ని ఎలా రాబట్టాలో అర్థం చేసుకుందాం. A1x ప్లస్ B1y ప్లస్ C1 = 0, A2x ప్లస్ B2y ప్లస్ C2 = 0. ఈ రెండు రేఖీయ సమీకరణాలు ఉన్నాయి. ఇక్కడ A, Bలు సమీకరణం 1 యొక్క గుణకాలు, A2, B2లు సమీకరణం 2 యొక్క గుణకాలు అంటే స్థిర రాశులు, మరియు C1, C2లు స్థిర పదాలు అంటే స్థిరాంకాలు. సాధారణంగా చరరాశిని తొలగించు పద్ధతిని ఉపయోగిస్తే ఒక చరరాశి గుణకాలను మనం సమానం చేస్తాం. సమీకరణం 1ని B2తో, సమీకరణం 2ని B1తో గుణించి y యొక్క గుణకాలను సమానం చేద్దాం. అప్పుడు అవి A1 B2x ప్లస్ B1 B2y ప్లస్ B2 C1 = 0. కారణం సమీకరణం 1ని మనం B2తో గుణించాం. అదేవిధంగా A2 B1x ప్లస్ B1 B2y ప్లస్ B1 C2 = 0. కారణం సమీకరణం 2ని B1తో గుణించాం. పై సమీకరణం ఏమో సమీకరణం 3 అవుతుంది. ఇది సమీకరణం 4. ఇప్పుడు 3వది 4వ సమీకరణాలని తీసేస్తే y పదాలు కొట్టివేయబడతాయి. అప్పుడు అది A1 B2x మైనస్ A2 B1x ప్లస్ B2 C1 మైనస్ B1 C2 = 0. లేదా x ఆఫ్ A1 B2 మైనస్ A2 B1 = B1 C2 మైనస్ B2 C1. లేదా x = B1 C2 మైనస్ B2 C1 బై A1 B2 మైనస్ A2 B1. ఈ గుణకాల విలువలను ఉపయోగించి ఈ సూత్రం ద్వారా x విలువను ప్రత్యక్షంగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ x విలువను ఏదో ఒక సమీకరణంలో అంటే సమీకరణం 1 తీసుకుందాం. అందులో ప్రతిక్షేపించామనుకోండి y విలువను కూడా కనుక్కోవచ్చు. A1x ప్లస్ B1y ప్లస్ C1 = 0. దీంట్లో xకి బదులుగా B1 C2 మైనస్ B2 C1 బై A1 B2 మైనస్ A2 B1ను ప్రతిక్షేపిస్తే అది A1 ఆఫ్ B1 C2 మైనస్ B2 C1 బై A1 B2 మైనస్ A2 B1 ప్లస్ B1y ప్లస్ C1 = 0. కాసాగు A1 B2 మైనస్ A2 B రెండవ వైపుకు వెళ్ళి 0తో గుణించబడుతుంది. అప్పుడు సమీకరణం A1 ఆఫ్ B1 C2 మైనస్ B2 C1 ప్లస్ B1y ఆఫ్ A1 B2 మైనస్ A2 B1 ప్లస్ C1 ఆఫ్ A1 B2 మైనస్ A2 B1 = 0 అవుతుంది. ఇప్పుడు బ్రాకెట్లు తీసేస్తే గుణకాలు ప్లస్ A1 B2 C1 మరియు మైనస్ A1 B2 C1లు ఒకదానికొకటి కొట్టివేయబడతాయి. ఇప్పుడు మనం అన్ని స్థిర పదాలని కుడివైపుకు తెస్తే మనకి B1y ఆఫ్ A1 B2 మైనస్ A2 B1 = A2 B1 C1 మైనస్ A1 B1 C2 వస్తుంది. రెండు వైపులా B1 ఉమ్మడి కారణాంకం కాబట్టి B1ను కొట్టేయచ్చు.
ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు C1A2 మైనస్ C2A1 బై A1B2 మైనస్ A2B1. కాబట్టి మనం x మరియు y ల విలువలు గుణకాల నుంచే ప్రత్యక్షంగా కనుక్కోవచ్చు. అయితే ఈ విలువల్ని గుర్తుంచుకోవడం చాలా కష్టం, అవునా? x ఈజ్ ఈక్వల్ టు B1C2 మైనస్ B2C1 బై A1B2 మైనస్ A2B1 మరియు y ఈజ్ ఈక్వల్ టు C1A2 మైనస్ C2A1 బై A1B2 మైనస్ A2B1. మరి ఇప్పుడు వీటిని సులభంగా గుర్తుంచుకోవడం ఎలా? చూడండి, x బై B1C2 మైనస్ B2C1 ఈజ్ ఈక్వల్ టు 1 బై A1B2 మైనస్ A2B1 మరియు y బై C1A2 మైనస్ C2A1 ఈజ్ ఈక్వల్ టు 1 బై A1B2 మైనస్ A2B1. ఇప్పుడు ఇక్కడ కింద ఇవ్వబడిన పటం మీకు దీనిని గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. x కోసం మనం తర్వాతి గుణకం అంటే B1తో ప్రారంభిస్తాం. B1C2తో అడ్డగుణకారం మైనస్ B2C1తో అడ్డగుణకారం. y కోసం తర్వాత గుణకం అంటే C1 తీసుకుంటాం. C1A2తో అడ్డగుణకారం అంటే మళ్ళా మొదటి పదానికి అన్నమాట. మైనస్ C2A1తో అడ్డగుణకారం. 1 కోసం మొదటి పదం తీసుకుంటాం అంటే A1B2తో అడ్డగుణకారం మైనస్ A2B1తో అడ్డగుణకారం. ఇప్పుడు మన సమస్యను సాధిద్దాం. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 46 అంటే 2x ప్లస్ 3y మైనస్ 46 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 74 అంటే 3x ప్లస్ 5y మైనస్ 74 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి ఇప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉన్నాయి. పటం నుంచి అడ్డగుణకారాన్ని ఎలా చేయాలో సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. x కోసం b1 అంటే 3, c2 అంటే మైనస్ 74తో అడ్డగుణకారం, మైనస్ b2 ఈజ్ ఈక్వల్ టు 5, c1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 46 దీంతో అడ్డగుణకారం. y కోసం c1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 46, a2 ఈజ్ ఈక్వల్ టు 3తో అడ్డగుణకారం, మైనస్ c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 74, a1 ఈజ్ ఈక్వల్ టు 2తో అడ్డగుణకారం. స్థిరాంకం 1 కోసం a1 ఇంటూ b2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 మైనస్ a2 ఇంటూ b1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3. ఇప్పుడు మనం చరరాశిని స్థిరాంకంతో జతపరిస్తే x బై మైనస్ 222 ప్లస్ 230 ఈజ్ ఈక్వల్ టు 1 బై 10 మైనస్ 9 లేదా x బై 8 ఈజ్ ఈక్వల్ టు 1 బై 1. x బై 8 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 8. అదేవిధంగా y బై మైనస్ 138 ప్లస్ 148 ఈజ్ ఈక్వల్ టు 1 బై 10 మైనస్ 9 అంటే y బై 10 ఈజ్ ఈక్వల్ టు 1 బై 1, y ఈజ్ ఈక్వల్ టు 10. కాబట్టి మాల్ గంజుకు టికెట్టు 8 రూపాయలు, వసంత గంజుకు టికెట్టు 10 రూపాయలు. పునశ్చరణ. ఇచ్చిన రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 మరియు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంటే మనం వాటిని x బై b1c2 మైనస్ b2c1 ఈజ్ ఈక్వల్ టు y బై c1a2 మైనస్ c2a1 ఈజ్ ఈక్వల్ టు 1 బై a1b2 మైనస్ a2b1 సూత్రాన్ని గుర్తుంచుకుంటే సాధించవచ్చు. x కోసం మనం తర్వాత గుణకం అంటే b1తో ప్రారంభిస్తాం. b1c2తో అడ్డగుణకారం మైనస్ b2c1తో అడ్డగుణకారం. y కోసం తర్వాత పదం తీసుకుంటాం అంటే c1a2తో అడ్డగుణకారం మైనస్ c2a1తో అడ్డగుణకారం. 1 కోసం a1b2తో అడ్డగుణకారం మైనస్ a2b1తో అడ్డగుణకారం. నిజం చెప్పాలంటే ఇది కొంచెం తిక్కమక్కగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ 2-3 సమస్యలు సాధించేసామంటే మనకి సులభంగా అనిపిస్తుంది. మరి జాగ్రత్తగా గుర్తుంచుకుని ప్రయత్నించండి.